ఏంటి బావా దిగులుగా ఉన్నావు అనింది. ఒక గొర్రె. ఏం చెప్పమంటావు బావా, మా ఓనరు తన కోరిక తీరితే నన్ను భరిస్తాను అని చెప్పేసి ఆ దేవుడికి మొక్కుకున్నాడు. ఇందులో నేను చేసిన తప్పే ఉంది, నేను చేసిన పాపమే ఉంది. ఆయన కోరిక తీరితే ఆయన కొడుకునో ఆయన పెళ్ళాన్నో బలిచ్చాలి కదా. నన్ను బలిచ్చేసి నన్ను వండుకొని తింటే వాళ్ళకి ఏం పుణ్యం వస్తుంది చెప్పు బావా, దీనికి పరిష్కారం చెప్పు బావా అనింది. రెండో గోరి చెప్పింది, నేను ఎవరికి చెప్పుకోను, మొన్న మా ఓనర్ కూడా తన కోరిక తీరితే నన్ను బలిస్తానని ఆ దేవుడికి మొక్కుకున్నాడు. ఈ జనం మారరు, ఈ ప్రజలు మారరు, మన చావులు మారవు అని ఆ రెండో గొర్రె కూడా నిర్వేదంగా మాట్లాడింది.